to the Highlights Classes channel. ఇంతకు ముందు వీడియోలో reinforced concrete structures design యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ కొంతవరకు డిస్కస్ చేసుకున్నాము. సో ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ సెషన్లో కోడల్ ప్రొవిజన్స్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాను. కోడల్ ప్రొవిజన్స్ బేసికల్లీ ఎలాంటి మెటీరియల్ ప్రొడ్యూస్ చేయాలన్నా లేదంటే ఎలాంటి మెటీరియల్ అనేది తయారు చేయాలన్నా సరే నాట్ ఓన్లీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ కానే కాదు, ఈవెన్ మెకానికల్ ప్రోడక్ట్స్ అయితే కావచ్చు, లేదా మెకానికల్ ఇండస్ట్రీస్ అయితే కావచ్చు, లేదంటే కెమికల్ ఇండస్ట్రీస్ అయితే కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అయితే కావచ్చు, ఇంకా ఎలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి అంటే యూనిఫామ్గా సర్టెన్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ యూనిఫామిటీ మెయింటైన్ చేయడానికి ఈ కోడల్ ప్రొవిజన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడానికి మేజర్ రీజన్ అనేది అయింది. ఫర్ ఎగ్జాంపుల్, రెండు డిఫరెంట్ ఇండస్ట్రీస్ తీసుకున్నప్పుడు సేమ్ క్వాలిటీ ఆర్ సేమ్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయకపోతే ప్రోడక్ట్స్ లో వేరియేషన్ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయనే ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు కంప్లీట్లీ మెటీరియల్స్ కావచ్చు, లేదంటే వాటి స్ట్రక్చర్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నిటికీ కొన్ని స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ తోటి అదర్వైజ్ ఆ పర్టికులర్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ మ్యాండేటరీగా చేయడం కోసము బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు కంప్లీట్లీ మెటీరియల్స్ మీద టెస్టింగ్స్ అనేవి చేస్తూ ఆ టెస్టింగ్స్ లో వచ్చిన రిజల్ట్స్ ను బేస్ చేసుకొని కొన్ని స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్లీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మాత్రమే ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, లేదంటే పర్టికులర్ గా మెటీరియల్ కావచ్చు, లేదంటే ఒక స్ట్రక్చర్ కావచ్చు, ప్రొసీడ్ అవ్వాలి, లేదా కన్స్ట్రక్షన్ అనేది జరగాలి, అదర్వైజ్ తయారు అనేది చేయాలి. సో దట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆర్ మేజర్ రీజన్ వై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఎలా అయితే ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఒక స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే మన సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి కూడా ప్రతి మెటీరియల్ కావచ్చు, ఆ మెటీరియల్ మీద కండక్ట్ చేసే టెస్ట్లకు కావచ్చు, ప్రతి దానికి కూడా ఒక స్టాండర్డ్ కోడ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ సిమెంట్ కావచ్చు, శాండ్ కావచ్చు, అగ్రిగేట్ కావచ్చు, వాటర్ కావచ్చు, అడ్మిక్చర్స్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా అవన్నీ మిక్స్ అయిన తర్వాత ఫైనల్ గా ప్రొడ్యూస్ అయ్యే కాంక్రీట్ మెటీరియల్ కావచ్చు, ప్రతి దాని మీద టెస్ట్ చేయాలన్నా, టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ అనేవి సూటబుల్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నా సరే వాటికి మనకు జనరల్ గా ఒక స్టాండర్డ్ కాన్సెప్ట్ అనేది కావాలి. అదే ఒక స్టాండర్డ్ టేబుల్ అనేది ప్రిపేర్డ్ గా ఉంటే దాన్ని బట్టి అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం ఫైనలైజ్ చేసుకుంటాం. సో సిమిలర్లీ గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనం అనలైజ్ చేయాలి, లేదంటే ఐడెంటిఫై చేయాలంటే వీ నీడ్ ఎ స్టాండర్డ్ టేబుల్. ఆ స్టాండర్డ్ టేబుల్స్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని స్టాండర్డ్ IS కోడల్ ప్రొవిజన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో టు మెయింటైన్ ది యూనిఫామిటీ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీలో ఒక డిజైన్ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారు, ఒక స్టాండర్డ్స్ అనేవి ప్రొసీడ్ అయ్యారు. అలాగే పక్క స్టేట్ వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ అనేవి ప్రొసీడ్ అయ్యారు. ఇలా క్లమ్జీనెస్ అనేది వచ్చినప్పుడు ఇక్కడున్న వాళ్ళు మన ఇండియన్ కంట్రీలో ఒక ప్లేస్ లో ప్రొసీడ్ అయిన కాన్సెప్ట్ ఇంకొక ప్లేస్ కు వెళ్ళేసరికి చేంజ్ అవుతూ ఉంటే ఆ యూనిఫామిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే సేమ్ క్లైమాటిక్ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది సక్సెస్ అవుతుంది, ఇంకో స్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అనేది అనే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్స్ అనేవి వేసుకుంటూ ఫైనల్ గా వాళ్ళు ప్రొసీడ్ అయితే కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందరికీ యూనిఫామిటీ అనేది మెయింటైన్ చేయడానికి ఈ IS కోడల్ ప్రొవిజన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ IS మీన్స్ ఇండియన్ స్టాండర్డ్స్. IS అంటే ఇండియన్ స్టాండర్డ్స్. సో ఈ BIS వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్న కోడల్ ప్రొవిజన్స్ అన్ని కూడా ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ఇండియన్ స్టాండర్డ్స్, దట్ ఈస్ IS ఆర్ SP అనే టర్మినాలజీతో కూడా కొన్ని కోడల్ ప్రొవిజన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ స్పెసిఫికేషన్. SP మీన్స్ స్పెసిఫికేషన్స్.
సో స్పెసిఫికేషన్స్, ఈవెన్ బిల్డింగ్ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, మెటీరియల్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఈ స్పెసిఫికేషన్స్ అనేవి కంప్లీట్లీ రెఫరెన్స్ టు ద సమ్ ఐఎస్ కోడ్ ప్రొవిజన్స్. ఐఎస్ కోడ్ ప్రొవిజన్స్ లో కొన్నిటికి రెఫరెన్సెస్ అనేవి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి స్పెసిఫికేషన్స్ కూడా కంప్లీట్లీ ఇచ్చుంటారు. సో ఇక్కడ మనకు రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కి వస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు మనకి ఇచ్చిన ఐఎస్ కోడ్ ప్రొవిజన్స్ IS 456 2000, which means Indian standards 456 is the standard code for a particular component. అంటే 456 అనేది ఎప్పటికీ 456 అనేది చేంజ్ అవుతుంది. That 456 indicates it is the Indian standard code for reinforced or plain concrete structural design. ఈ 2000 దేని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ ద ఇయర్ దట్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఫైనలైజ్డ్. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అంటే 2000 ఇయర్ లో దాని యొక్క ఫైనల్ స్ట్రక్చర్ అనేది తీసుకొచ్చారు. సో 2000 ఇయర్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. అలా అని చెప్పేసి 2000 వరకు అంతకు ముందు వరకు మనకి ఎలాంటి కోడ్ ప్రొవిజన్స్ లేవని కాదు. ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న కన్స్ట్రక్షన్ కి సంబంధించి మేజర్ డిజైన్ ప్రొసీజర్స్ అన్ని కూడా IS 456 2000 అనే కోడ్ ప్రొవిజన్ నుంచి మాత్రమే మనం డిజైన్ చేస్తాం. అలాగే అంతకు ముందు మనం యూజ్ చేస్తున్న ఈ డిజైన్ కోడ్ సేమ్ IS 456 బట్ ద ఇయర్ హ్యాస్ బీన్ చేంజ్, దట్ ఈస్ 1978. సో ఆల్రెడీ మనకి 1978 ఇయర్ లోనే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ డిజైన్ కి సంబంధించిన కోడ్ ప్రొవిజన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కడయ్యాయి. లైక్ 1978 లో ఇంట్రొడ్యూస్ చేస్తున్న అదర్వైజ్ ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ వచ్చి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. స్ట్రెస్ మెథడ్ అంటే కంప్లీట్లీ స్ట్రక్చర్ మీదకి వస్తున్న లోడ్స్ అన్ని కూడా, అదర్వైజ్ ఒక స్లాబ్ ఆర్ బీమ్ ఆర్ కాలమ్స్ ఆర్ ఫుటింగ్స్ మీదకి వస్తున్న లోడ్స్ అన్ని కూడా వర్కింగ్ లోడ్స్ అనే విధంగా మాత్రమే అజంప్షన్ తీసుకొని ఆర్ కన్సిడర్ చేసుకొని డిజైన్ చేస్తున్నారు. వర్కింగ్ లోడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ మీద 40 kgs వస్తుంది అని అనుకుంటే ఆ 40 kgs కే మనం స్ట్రక్చర్ డిజైన్ చేసుకుంటున్నాము, ఫైనల్ గా ఎగ్జిక్యూషన్ లో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. బట్ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతున్నాయి కాబట్టి ప్రాక్టికల్ గా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రెక్టిఫై చేస్తూ ఇంకో కొత్త కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ ద అల్టిమేట్ లోడ్ మెథడ్. ఆ అల్టిమేట్ లోడ్ మెథడ్ అనేది ఇంట్రొడ్యూస్ అయ్యి దానికి ఒక కోడ్ ప్రిపేర్ అయ్యే లోపే మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అయ్యాయి. ఈ రెండింటిని దాంట్లో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లబ్ చేసి బెస్ట్ సూటబుల్ థింగ్ గా ఫైనల్ గా ప్రొడ్యూస్ చేసిన కాన్సెప్టే లిమిట్ స్టేట్ మెథడ్. సో 2000 ఇయర్ లో మనం ఇంట్రొడ్యూస్ చేసిన మెథడ్ లిమిట్ స్టేట్ మెథడ్. ఈ 1978 ఇయర్ లో ఇంట్రొడ్యూస్ చేసింది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. లిమిట్ స్టేట్ మెథడ్, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. అండ్ అల్టిమేట్ లోడ్ మెథడ్ కి కోడల్ ప్రొవిజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు. దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అక్కర్ అవ్వడం వల్ల అల్టిమేట్ లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ కి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఈ రెండిట్లో బెస్ట్ అడ్వాంటేజెస్ అనేది తీసుకొని ఫైనల్ గా ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఆర్ కోడల్ ప్రొవిజన్ వచ్చి లిమిట్ స్టేట్ మెథడ్. సో ఈ లిమిట్ స్టేట్ మెథడ్ 100% అనేవి యూజ్ చేస్తున్నాము. బట్ కొన్ని స్పెషల్ కండిషన్స్ లో ప్రీవియస్ కోడల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో 1978 లో ప్రొడ్యూస్ చేసిన వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ సేమ్ కాన్సెప్ట్స్ కూడా అగైన్ IS 456 2000 అయినటువంటి లిమిట్ స్టేట్ మెథడ్ లో కూడా యూజ్ చేయాల్సిన కండిషన్స్ అనేవి వచ్చాయి. సో దట్స్ వై దీనికి రెఫరెన్స్ గా దీన్ని తీసుకొని అగైన్ ఇప్పుడు కూడా ప్రొడ్యూస్ అవుతున్నాం కాబట్టి దీనికి ఒక స్పెసిఫికేషన్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ SP16. SP16 codal provision, that BAS codal provision is nothing but IS 456 1978. అసలు ఈ కోడల్ ప్రొవిజన్స్ అన్ని కూడా మనం ఫస్ట్ అదర్ కంట్రీస్ లో కాకుండా మన కంట్రీలోనే ఇంట్రొడ్యూస్ చేసామనంటే కాదు. మన వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్ లో ఉన్న కోడల్ ప్రొవిజన్స్ ని కొన్ని రెఫరెన్స్ గా తీసుకొని వాటిలో బెస్ట్ అడ్వాంటేజెస్ అండ్ వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అవుతున్న మెటీరియల్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఎలా డిజైన్ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారు, ఎలా కాన్సెప్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యారు అండ్ వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని మనకి IS కోడ్స్ అనేవి ఫైనల్ గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఆ కోడల్ ప్రొవిజన్స్ ఏంటంటే బ్రిటిష్ స్టాండర్డ్స్, దట్ ఈస్
బిఎస్ బ్రిటిష్ స్టాండర్డ్స్. అలాగే ఏసిఐ అమెరికన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్, బ్రిటిష్ స్టాండర్డ్స్, అమెరికన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్స్. ఈ రెండు కోడల్ ప్రొవిజన్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఈ రెండు కోడల్ ప్రొవిజన్స్ లో వాళ్ళు ఎలా అయితే ప్రొసీడ్ అయ్యారో ఆ కండిషన్స్ కి మన ఇండియన్ కండిషన్స్ లో ఎలాంటివి సూటబుల్ అవుతాయి, ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ కి తగినట్లుగా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఈ రెండు కోడల్ ప్రొవిజన్స్ ఆర్ ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ప్రొసీడ్ అవుతున్న ఫాలోయింగ్స్, అదర్వైజ్ వాళ్ళు ప్రొసీడ్ అవుతున్న కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇనిషియల్ గా కొన్ని కోడల్ ప్రొవిజన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ కోడల్ ప్రొవిజన్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని అగైన్ వాటిని మోడిఫై చేసుకుంటూ వచ్చారు. దిస్ ఈస్ అబౌట్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్ ఆఫ్ రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. ఇవే కాకుండా మనం కంప్లీట్లీ డిజైన్ ప్రొసీజర్ చేయాలన్నా, అదర్వైజ్ ఒక బిల్డింగ్ డిజైన్ చేయాలన్నా సరే ఈ ఒక్క కోడ్ బుక్ ని బేస్ చేసుకొని డిజైన్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ డిజైన్ కి అలాగే దాని మీద వస్తున్న లోడ్స్ కి ఆ లోడ్స్ కి పర్టికులర్ గా డిజైన్ చేసి డిజైన్ ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఇంత ముందు క్లాస్ లో చెప్పుకున్నట్లుగా ఫిక్సింగ్ ద డైమెన్షన్స్. బీమ్ ఎంత సైజ్ తీసుకోవాలి, కాలం ఎంత సైజ్ తీసుకోవాలి, ఆ బీమ్ లో రీన్ఫోర్స్మెంట్ ఎంత వాడాలి, ఏ పొజిషన్ లో వాడాలి, ఎంత స్పేసింగ్ ఉండాలి, దాని డయామీటర్ ఎంత, ఎక్స్టెన్షన్ లెంత్ ఎంత, ఇవన్నీ కూడా ఫైనల్ గా ఫిక్స్ చేయడమే డిజైన్. సో ఈ డిజైన్ చేయాలి అంటే సింగిల్ కోడ్ బుక్ ను బేస్ చేసుకొని డిజైన్ చేయాలి అని అంటే ఆ కోడ్ బుక్ లో ఆ క్లాసెస్ అన్ని కూడా రెఫర్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అందుకోసము ఈ కోడ్ రెఫరెన్స్ తో పాటు ఇంకొన్ని కోడల్ ప్రొవిజన్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని మాత్రమే ఫైనల్ గా మనం డిజైన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ కోడల్ ప్రొవిజన్స్ వచ్చి ఫర్ లోడ్స్, ఒక స్ట్రక్చర్ మీదకి ఎలాంటి లోడ్స్ వస్తాయి, ఆ లోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ మీదకి ఒక కమర్షియల్ బిల్డింగ్ మీదకి రెండింటి మీదకి ఒకే రకమైన లోడ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో రావు. డెఫినెట్ గా కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. ఒక కమర్షియల్ బిల్డింగ్ మీదకి మాక్సిమం లోడ్స్ వస్తాయి, అలాగే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ మీదకి కొంచెం తక్కువ లోడ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ బిల్డింగ్ టైప్ ని బేస్ చేసుకొని లోడ్స్ లో వేరియేషన్స్ వస్తుంటాయి కాబట్టి సో ఫైనల్ గా లోడ్స్ కూడా కొన్ని కోడల్ ప్రొవిజన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ కోడ్ ని రెఫరెన్స్ గా తీసుకొని మాత్రమే డిజైన్ ప్రొసీజర్ అనేది ప్రొసీడ్ అవుతాం. సో ఆ లోడ్స్ కి మనం ఇచ్చిన నంబరింగ్ వచ్చి ఇండియన్ స్టాండర్డ్స్ 875 కోడల్ ప్రొవిజన్ బేస్ చేసుకొని లోడ్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం. అలా అని చెప్పి కంప్లీట్లీ ఒకటే కోడ్ అనేది లేదు, దీన్ని అగైన్ 5 కోడ్స్ గా డివైడ్ చేశారు. సో పార్ట్ 1, 2, 3, 4, 5 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్త్క్వేక్ లోడ్స్ కి సపరేట్ గా కోడల్ ప్రొవిజన్ అనేది దానికి సపరేట్ గా డిజైన్ చేశారు. ఎర్త్క్వేక్ లోడ్స్ కాకుండా ఎక్సెప్ట్ ఎర్త్క్వేక్ లోడ్స్ అగైన్ డిఫరెంట్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ లోడ్స్ కి డిఫరెంట్ నంబరింగ్ అనేది ప్రొసీడ్ అయ్యారు. IS 875 పార్ట్ 1 లో వచ్చి డెడ్ లోడ్స్, ఓన్లీ డెడ్ లోడ్స్. డెడ్ లోడ్స్ అంటే లైక్ ఫ్లోర్ ఫినిషెస్ కావచ్చు, అదర్వైజ్ ఇంకేమైనా అడిషనల్ గా కాంపోనెంట్స్ ఏమైనా ప్రొసీడ్ అయితే ఆ అడిషనల్ కాంపోనెంట్స్ డెడ్ లోడ్స్. ఆర్ అదర్వైజ్ సెల్ఫ్ వెయిట్ లో కూడా కొంత ప్లాస్టరింగ్ అడిషనల్ గా వేయచ్చు. లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేసరికి దానికి థిక్నెస్ ఆర్ ఫినిషింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్ కి ఫినిషింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఈ కంప్లీట్ ఫినిషింగ్స్ ఆర్ డెడ్ లోడ్స్. డెడ్ ఈజ్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది ఆ ప్లేస్ లో వేస్తే అది కంప్లీట్లీ డిస్మాంటిల్ అయ్యేంత వరకు కూడా అక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రిమూవ్ అవ్వదు. 24/7 త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ మనం కొలాప్స్ చేస్తే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో అదే పొజిషన్ లో నుంచి మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో దోస్ ఆర్ డెడ్ లోడ్స్. ఈ డెడ్ లోడ్స్ అన్నింటికి IS 875 పార్ట్ 1 నుంచి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్ పార్ట్ 2. ఈ పార్ట్ 2కి వస్తే లైవ్ లోడ్స్ ఆర్ imposed loads. Imposed
ఇంపోజ్డ్ అంటే ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తున్న లోడ్స్. లైవ్ లోడ్స్ అంటే ఇట్ ఈస్ ఏ మూవబుల్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రూమ్ లో తిరుగుతూ ఉన్నాను అంటే, సో ఈ రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అని అనుకుంటే, ఇది స్లాబ్ అయి ఉంటుంది. స్లాబ్ మీద నేను మూవ్ అవుతూ ఉన్నాను. సో ఒక పొజిషన్ లో నేను నిలబడట్లేదు కాబట్టి, సో డెఫినెట్లీ ఐఎమ్ మూవింగ్. సో ఇలాంటి లోడ్ ని లైవ్ లోడ్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇవే కాదు, ఇంకేమైనా మూవబుల్ లోడ్స్ లైక్ బ్రిడ్జ్ డిజైన్ చేయాలన్నా అది కూడా ఒక మూవబుల్ లోడే. సో వెహికల్ అనేది మూవ్ అవుతుంది. లేదంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ తీసుకుంటే, ఆ కమర్షియల్ బిల్డింగ్ లైక్ ఇప్పుడు ఒక వెహికల్స్ షోరూమ్ అనుకుంటే, ఆ వెహికల్ షోరూమ్ లోకి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ వెహికల్స్ అనేవి మూవ్ అవ్వాలి. సో దట్ ఈస్ ఆల్సో మూవబుల్ లోడ్. హెవీ లోడ్ అవన్నీ కూడా ఇంపోజ్డ్ ఆర్ లైవ్ లోడ్స్ కింద కన్సిడర్ చేసుకుని టైప్ ఆఫ్ లోడ్, ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని లోడ్ అనేది మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ పార్ట్ 3. విండ్ లోడ్స్. సో మనకు ఇండియాలో ప్రతి ఏరియాలో కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎయిర్ ప్రెషర్ అనేది ఉండదు. కొన్ని ఏరియాస్ లో కంటిన్యూస్ గా విండ్ అనేది హెవీగా ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో విండ్ అనేది తక్కువగా ఉంటుంది. సిమిలర్లీ ఒక 2 స్టోర్ బిల్డింగ్ ఆర్ 3 స్టోర్ బిల్డింగ్ అయితే విండ్ ప్రెషర్ అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు 10 స్టోరీ బిల్డింగ్ ఆర్ 100 స్టోరీస్ ఆర్ 50 స్టోరీస్ ఆఫ్ బిల్డింగ్, 50 అంతస్తుల బిల్డింగ్ అనేది కట్టాలి అంటే డెఫినెట్ గా 5th ఫ్లోర్ కి వెళ్ళేసరికి ఎయిర్ ప్రెషర్ అనేది హెవీ అవుతుంది. సో హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎయిర్ ప్రెషర్ అనేది హెవీ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా స్ట్రక్చర్ మీదకి ఈ విండ్ లోడ్స్ అనేవి కూడా కన్సిడర్ చేసుకుని డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విండ్ లోడ్స్ రెసిస్ట్ చేసేది కూడా గ్రౌండ్ లో ఉన్న కాంపోనెంట్స్ మాత్రమే. సో సబ్ స్ట్రక్చర్ మాత్రమే కంప్లీట్లీ స్ట్రక్చర్ ఓవర్ టర్న్ అవ్వకుండా సేఫ్ గా ఎనేబుల్ అవ్వాలి కాబట్టి విండ్ లోడ్స్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 4 ఇండికేట్స్ స్నో లోడ్స్. కొన్ని ఏరియాస్ లో స్నో కూడా ఒక ప్రాబ్లమే. ప్రతి ఏరియాలో కూడా క్లైమాటిక్ కండిషన్ ఒకేలా ఉండదు. కొన్ని ప్లేసెస్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో టెంపరేచర్ అనేది -డిగ్రీస్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. -డిగ్రీస్ ఉన్న ఏరియాలో సేమ్ సీజన్ కాదు, డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి. సో వింటర్ సీజన్ కి వెళ్ళేసరికి -డిగ్రీస్ కి వెళ్తున్న ఏరియాస్ లో కూడా డెఫినెట్ గా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అలాంటి ఏరియాస్ లో స్నో కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉంటుంది కాబట్టి ఆ స్నోని బేర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సో ఆ స్నో కి కూడా సపరేట్ గా స్పెసిఫికేషన్స్ అనేవి ఇవ్వబడింది. దట్ ఈస్ IS 875 పార్ట్ 4. నెక్స్ట్ వన్ 5th one. This is some special loads or కాంబినేషన్స్. ఈ 4 లోడ్స్ కాకుండా అడిషనల్ గా ఇంకేమైనా లోడ్ వస్తుంటే ఆ లోడ్ ని స్పెషల్ లోడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ ఎక్సెప్ట్ ఆఫ్ దీస్ 4 లోడ్స్ అండ్ రిమెంబర్ ఎర్త్క్వేక్ లోడ్స్ ఆర్ ఆల్సో నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దీస్ 4 పార్ట్స్. ఎర్త్క్వేక్ లోడ్స్ కూడా ఈ 4 పార్ట్స్ లో ఇంక్లూడ్ చేయలేదు. దానికి సెపరేట్ గా కోడల్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ లోడ్స్ ఈ 4 కాకుండా ఎర్త్క్వేక్ లోడ్స్ కాకుండా ఇంకేమైనా లోడ్స్ వస్తే అది స్పెషల్ లోడ్స్ ఆర్ కాంబినేషన్స్ కి కూడా ఈ IS 875 మాత్రం ఇవ్వండి. కాంబినేషన్స్ అంటే డెడ్ లోడ్ వస్తుందా, డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ మాత్రమే వస్తుందా, డెడ్ లోడ్ లైవ్ లోడ్ ఆర్ ఇంపోర్టెడ్ లోడ్ అలాగే విండ్ లోడ్ ఇవి కలిపి ఒకేసారి స్ట్రక్చర్ మీదకి వస్తున్నాయా, ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఈ పార్ట్ 5 IS 875 లో ఇండికేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ IS 875 పార్ట్ 1 to 5. నెక్స్ట్ వన్ ఎర్త్క్వేక్ లోడ్స్. ఈ ఎర్త్క్వేక్ లోడ్స్ కి ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫై చేసిన కోడల్ ప్రొవిజన్ వచ్చి 1893. సో IS 1893 కోడల్ ప్రొవిజన్ బేస్ చేసుకొని ఎర్త్క్వేక్ లోడ్స్ అనేవి అనలైజ్ చేస్తారు. ఈ IS 1893 కోడ్ బుక్ కూడా డిఫరెంట్ టైమ్స్ లో అగైన్ అప్డేట్ చేయడం జరిగింది. సో మనకు IS 456 1978 లో ఎలా అయితే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఇంట్రడ్యూస్ అయిందో, సో ఫస్ట్ ఎర్త్క్వేక్ లోడ్స్ కూడా IS 1893 అనే కోడల్ ప్రొవిజన్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన ఇయర్ 1984. నెక్స్ట్ రివైజ్డ్ వర్షన్ వచ్చి 2002 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కంప్లీట్లీ ఎర్త్క్వేక్ లోడ్స్ అనేవి ఒక స్ట్రక్చర్ మీదకి వచ్చినప్పుడు వాటికి ఎలాంటి కన్సిడరేషన్స్ అనేవి తీసుకోవాలి,
వాటికి పర్టికులర్ గా డిజైన్ కాంపోనెంట్స్ ఏమైనా అడిషనల్ గా ప్రొవైడ్ చేయాలా, ఇవన్నీ కూడా IS 1893 కోడల్ ప్రొవిజన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ ది ఫ్యూ IS కోడల్ ప్రొవిజన్స్. ఇవే కాకుండా ఇంకా కొన్ని కోడల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఆ కోడల్ ప్రొవిజన్స్ వచ్చి IS 10262. IS 10262. సో ఫస్ట్ ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫిక్స్ ద కాంక్రీట్ గ్రేడ్ అండ్ స్టీల్ గ్రేడ్. సో కాంక్రీట్ గ్రేడ్ అంటే మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ ని ఫిక్స్ చేసుకోవాలి. సో కాంక్రీట్ గ్రేడ్ ని ఫిక్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిజైన్ ద మిక్స్. డిజైన్ ప్రొసీజర్ ఆర్ అదర్వైజ్ మిక్స్ డిజైన్స్ అనేవి కాంక్రీట్ టెక్నాలజీలో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. సో IS 10262 కోడల్ ప్రొవిజన్ బేస్ చేసుకొని కాంక్రీట్ డిజైన్ అనేది చేస్తాము. అంటే కాంక్రీట్ లో సిమెంట్ ఎంత వాడాలి, శాండ్ ఎంత వాడాలి, అగ్రిగేట్స్ ఎంత వాడాలి, అలాగే అడిషనల్ అడ్మిక్చర్స్ ఏమైనా ఉన్నాయో అవి ఎంత కాంపోనెంట్ అనేది వాడాలి, వాటర్ ఎంత యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా IS 10262 కోడల్ ప్రొవిజన్ బేస్ చేసుకొని డిజైన్ చేసుకుంటాము. సో ఈ IS 10262 కోడల్ ప్రొవిజన్ లో కూడా డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ కోడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మనం యూజ్ చేస్తున్న లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2009 IS 10262 2009 అనే కోడల్ 2009 లో రివైజ్ చేయడం జరిగింది. సో అది రీసెంట్ గా 2015 అండ్ 16 లో అది కంప్లీట్లీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. అండ్ లేటెస్ట్ గా ఒక కోడల్ ప్రొవిజన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ IS 10262 2019 లేటెస్ట్ వర్షన్. ఈ 2019 లో కొత్తగా ఇంక్లూడ్ చేసింది ఏంటంటే SCC, సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్. ఇంతవరకు IS కోడల్ ప్రొవిజన్ లో ఎక్కడ కూడా ఓల్డ్ కోడల్ ప్రొవిజన్ కావచ్చు, లేదంటే లేటెస్ట్ 2009 లో కావచ్చు, వీటిలో ఎక్కడ కూడా సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ కి సంబంధించిన మిక్స్ డిజైన్స్ అనేవి లేవు. సో దానికోసం మనం ఫారెన్ కోడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. FNOT మెథడ్ అలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాము. బట్ ఫస్ట్ టైం ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ కి సంబంధించి కూడా మిక్స్ డిజైన్స్ అనేవి 2019 ఆఫ్ IS 10262 కోడల్ ప్రొవిజన్ లో ఇవ్వడం జరిగింది. సో ఇవి కాకుండా IS 456-2000 కి సంబంధించి అగైన్ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఏమైనా కావాలి అనుకుంటే ఆ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్స్ కి SP24 లో ఇవ్వడం జరిగింది. ఈ SP24 లో కంప్లీట్లీ రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కి సంబంధించిన IS 456-2000 కి ఆ కోడల్ ప్రొవిజన్ కాకుండా ఇంకా దానికి సంబంధించి అడిషనల్ మ్యాటర్ ఏమైనా కావాలన్నా, అడిషనల్ కాన్సెప్ట్స్ ఏమైనా కావాలన్నా SP24 లో క్లియర్ గా తెలుసుకోవచ్చు. అలాగే SP34 డిజైన్ చేసాం అంతవరకు ఓకే. డిజైన్ చేసిన తర్వాత డ్రాయింగ్ డ్రా చేయాలి అన్నా సరే ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా స్ట్రక్చర్స్ అనేవి ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళినప్పుడు డిజైన్స్ అనేవి కంప్లీట్లీ వాళ్ళ చేతిలో పెడితేనే ఆ డిజైన్ లో ఉన్న పర్టికులర్స్ ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఎగ్జిక్యూషన్ కి ప్రొసీడ్ అవుతారు అండ్ కన్స్ట్రక్షన్ కి ప్రొసీడ్ అవుతారు. ఇప్పుడు ఒకే యూనిఫామిటీ లేకుండా ఒక్కొక్క ఇంజనీర్ ఒక్కొక్క రకంగా దాన్ని డ్రా చేసి ఫైనల్ గా ఎగ్జిక్యూషన్ స్టేజ్ కి పంపిస్తే వాళ్ళు ప్రతిదాన్ని ఒక కొత్త కాన్సెప్ట్ యూజ్ చేసి దాన్ని అర్థం చేసుకొని అవి ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ బీమ్ కావచ్చు, స్లాబ్ కావచ్చు, అదర్వైజ్ ఇంకేమైనా అడిషనల్ బిల్డింగ్ కాంపోనెంట్ కావచ్చు, వాటికి సంబంధించి డీటెయిలింగ్ ఎలా ఇవ్వాలి, ఒక డ్రాయింగ్ అనేది ఎలా డ్రా చేయాలి, ఒక స్కేలింగ్ ఎలా తీసుకోవాలి, ఆ డ్రాయింగ్ డ్రా చేసిన తర్వాత దాంట్లో కాంపోనెంట్స్ ఎగ్జాక్ట్ గా అందరికి అర్థమయ్యే విధంగా ఎలా డ్రా చేసి రిప్రజెంటేషన్ లో ఫైనల్ గా ఎగ్జిక్యూషన్ స్టేజ్ కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా SP34 కోడల్ ప్రొవిజన్ బేస్ చేసుకుని మాత్రమే డ్రాయింగ్స్ అనేవి ఉంటాయి. ఈ SP34 కోడల్ ప్రొవిజన్ లో బీమ్ కి ఎలా డ్రా చేయాలి, కాలమ్స్ కి ఎలా డ్రా చేయాలి, అండ్ ఫుటింగ్స్ కి ఎలా డ్రా చేయాలి, స్లాబ్స్ కి డ్రాయింగ్ ఎలా డ్రా చేయాలి, అండ్ స్లాబ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్స్ కానీ లేదంటే బిల్డింగ్ కాంపోనెంట్స్ లో వస్తున్న రెయిన్ఫోర్స్మెంట్ కావచ్చు, వీటన్నింటికి డీటెయిలింగ్ ఎలా డ్రా చేయాలి. ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎగ్జిక్యూషన్, ఈవెన్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో ఒక కాంపోనెంట్ ని డిజైన్ చేసిన తర్వాత మాన్యువల్ గా దాన్ని ఫైనల్ గా ఒక డ్రాయింగ్ షీట్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే ఎలా అంటే అలా ఇవ్వకూడదు. దానికి కూడా ఒక స్టాండర్డ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఆ స్టాండర్డ్ కాన్సెప్టే SP34. ఈ SP34 కోడల్ ప్రొవిజన్ బేస్ చేసుకొని మాత్రమే ఫైనల్ గా డ్రాయింగ్స్ అనేవి డ్రా చేయాల్సి ఉంటుంది. The SP23 code book is also there.
ఈ SP23 కోడల్ ప్రొవిజన్ అనేది మిక్స్డ్ డిజైన్ కోడల్ ప్రొవిజన్ కి ఎక్స్టెన్షన్. ఈ మిక్స్డ్ డిజైన్ కోడల్ ప్రొవిజన్ IS 10262 ఏదైతే ఉందో ఈ కోడల్ ప్రొవిజన్ కి సంబంధించి అడిషనల్ కాన్సెప్ట్స్ ఏమైనా కావాలన్నా, అంటే మెటీరియల్ టెస్టింగ్స్ తీసుకున్నప్పుడు ఫైనల్ కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రొసీజర్స్ అయితే కావచ్చు, లేదంటే దానికి ఫైనల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఇవన్నీ కూడా SP23 కోడల్ ప్రొవిజన్ లో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ ది కంప్లీట్ ఇంట్రడక్షన్ టు అవర్ IS కోడల్ ప్రొవిజన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ దిస్ IS కోడల్ ప్రొవిజన్స్. సో నెక్స్ట్ సెషన్ లో ఈ IS 456-2000 అనే కోడల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కి ప్రొసీడ్ అయ్యే ముందు అసలు ఫైనల్ గా మనకి ఎన్ని డిజైన్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి అంటే ఆల్రెడీ ముందు చెప్పుకున్నాను, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్, అల్టిమేట్ లోడ్ మెథడ్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ చెప్పుకున్నాను. సో అలాగే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అంటే ఏంటి, అల్టిమేట్ లోడ్ మెథడ్ అంటే ఏంటి, ఆ లిమిట్ స్టేట్ మెథడ్ అంటే ఏంటి, ఇవి ఎలా ఇంట్రొడ్యూస్ చేశారు, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత అగైన్ వాటిలో క్లాసిఫికేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ IS 456-2000 కోడల్ ప్రొవిజన్ లో అగైన్ ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, వాటిలో ఎలాంటి కాంపోనెంట్ డిజైన్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్స్ లో ప్రొసీడ్ అవుతాను. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ కాంపోనెంట్ ని డిజైన్ చేసే కాన్సెప్ట్ కి ప్రొసీడ్ అవుతాను. థ్యాంక్ యూ.